బాబాయ్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంతా బాగానే ఉంది. పథకాలంటే ఇప్పుడు జగన్ గారు చేసిన అప్పులు ఉండే అప్పుడు అవగా రైలు తీర్చాలి అంటే జగన్ మంచి చేశాడు. మంచి చేస్తే ఈ రాష్ట్ర దాడులు ఎందుకు ఓడిపోతాడు? ఓడిపోవాల్సినంత అవసరం లేదు. ప్రభుత్వం కాజైపోతుంది కదా పార్టీ మొత్తం. అది మంచి చేశారు బాగా ప్రజలకు. ఎందుకు ఓడిపోయారు? ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు, నేను వస్తా మళ్ళీ అధికారం వచ్చేదాన్ని. ఆడు వచ్చే పరిస్థితి ఇంకా లేదు. చంద్రబాబు ఏమన్నా చనిపోతే అప్పుడు ఏమన్నా రావాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇంకా అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు కదా. అవుతున్నారు. వాడు చేశారు ముందు. వాడిని తక్కువ చేశాడా? కొడాలి నాని తక్కువ చేశాడా? ఎవరు తక్కువ చేశారు? దేశ అమ్మనాభూతులకు తిట్టింది జనాలు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడాలి నాని. అమ్మనాభూతులకు రైతు తిట్టిందంటే మంచి మాటలు ఒక్క పంచులో మరి ఎందుకు డిపాజిట్లు కొడితే ఓడిపోయారంటే నేను ఓడిపోవాల్సి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని అంటున్నారు కదా. ఎవరు చెప్పాను? ఎక్కువ పథకాలు ఆశ పెట్టి చేశాడని. చేస్తారు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అట్లా అప్పుడే చేస్తారట. ఆయన నిలబడిచాడా ఏదన్నీ పింఛన్ పెట్టాడు వృద్ధులకి. అంతే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశాడు. 3000 నేను ఒకేసారి ఇచ్చాక 4000 వృద్ధులకు బతుకుతున్నారుగా, వికలాంగులు బతుకుతున్నారుగా. ఇంకేం కావాలి జనానికి? పథకాలు భవిష్యత్తు అమలు పరుస్తాడు. రావాలిగా, డబ్బు ఉండాలి కదా ప్రభుత్వంలో. ఉన్నవన్నీ నిధులన్నీ కొట్టుకుని మొత్తం దిగారు. మరి ఇప్పుడు ఎట్లా చేస్తాడు ఆయన? నిన్నగా మొన్న వచ్చాడు. ఎట్లా చేస్తాడు ఆయన? టైం పట్టిద్ది. టైం కోసం ఎదురు చూడాలి. అంటే లోకేష్ గారు వైసీపీ ఎమ్మెల్యే టార్గెట్ చేశారని అంటారు. ఎవరన్నారా? మరి వాళ్ళు చేయలేదా? వాళ్ళ ప్రభుత్వంలో చేయలేదా? ఇప్పుడు రోజా ఒకటి ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ వేస్తే రోడ్డు మీద వచ్చి తిట్టారు. అంటే రోజా వల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు? ఎందుకంటే ఇప్పుడు అధ్యక్షులు కొన్నాళ్ళ పనులు అట్లుంటాయి. మంచి పని చేస్తే ఊడిపోయింది కాదు, అన్నాలు పని చేస్తే ఊడిపోయింది. ఒక్కరు కూడా మరి పెద్ద పెద్ద రాజకీయాలుగా మొత్తం ఓడిపోయారు. దేనికి ఓడిపోయారు? ఒక పని మంచి వాళ్ళు చేశారు. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే రైతులు నష్టపోతున్నారు, మిర్చి గతంలో నేను ఉన్నప్పుడు ఎక్కువ రేట్లు పెరిగినాయి అంటున్నారు కదా. ఎక్కువ రేట్లతో 22, 23 వేలప్పుడు అమ్ముకోవాలి రైతులు. స్టోరేజ్ దాచి పెట్టుకోవాలి. ఇంకా పెరిగితే జల్లుగా మరి అవి కోల్పోయింది. మరి ఇప్పుడు 10 గంటలకు 20 గంటలు పడి 40 గంటలు పడుతుంది కదా. అక్కడ ఏం చేసుకుంటారు ఆయన్ని? అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లానింగ్ నడుపుతున్నాడు. కొనేవాళ్ళు ఉంటే అక్కడ దాచి పెట్టుకుంటారా? వచ్చేసరికి అది అసలు ఆశకు మిగతా ఎక్కడిది మొత్తం తీసుకొని దాచి పెట్టుకున్నారు స్టోరేజ్లు. ఇంకా పెరిగిద్ది ఇంకా పెరిగిద్ది అని 2 సంవత్సరాలు స్టోరేజ్ ఖాళీ కాదు. మరి ఈ సంవత్సరం మామూలుగా పంట 40 గంటలు 50 గంటలు 30 గంటల పైన. మరి ఆయన ఏం చేయాలి? ఏం చెప్తారు బాబు? మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుందంటే సూపర్ చెప్పేది అర్థం లేదు. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా అరాచకం అంటున్నారు కదా సార్. ఏం అరాచకం లేదు. ఎక్కడ ఏం జరిగింది? అరాచకం ఆయన అనొచ్చు. ఆయన మాట ఆయన. ఇప్పుడు ఆయన బాగుంటే ఎట్లా ఓడిపోతాడు? అంటే మంచి చేశాను చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఆశ చూపెట్టారని అంటున్నారు కదా. ఆశ అంటే నిదానం పథకాలు మొదలు పెడతారు. ఇప్పుడు సగం అవుతున్నాయి కదా. వృద్ధాప్య పింఛన్లు పెంచారు. ఆర్టీసీ ఒకటి, తర్వాత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఆర్టీసీ ఒకటి, ఇంకా 50 సంవత్సరాలకి బీసీ వాళ్ళకి ఇస్తాం అన్నారు. అది త్వరలో ఇస్తా అంటున్నారు. అన్ని ఒకసారి కాదు కదా, ఎవరు చేయలేరు కదా. అది రోడ్డు బడ్జెట్ సర్దుకోవాలి. మరి రోడ్లు అయిపోయినా గుంటలు పోడుస్తున్నారు. నిదానంగా క్రమేపీ అభివృద్ధి జరుగుతుంది. అంటే ప్రజలు నష్టపోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. ఏ విధంగా నష్టపోతున్నారు? ఆర్థికంగా కూడా బాగా ఇబ్బందుల్లో ఉన్నాయి. వ్యాపారాలు దేనికి లేవు. అన్ని వ్యాపారాలు డౌనే. ప్రస్తుతం అన్ని వ్యాపారాలు బాగున్నాయి. కుటుంబాలు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. ఆదాయం లేదు కాబట్టి. సార్ రీసెంట్లీగా వల్లభనేని వంశీ గారు మీకు ఐడియానే ఉంటుంది, అరెస్ట్ అయ్యారు కదా. దానిపై మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి మనకి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా మనకి అవసరం లేని విషయం. అప్పుడేదో కొంచెం ఆయన తొందరపడి అసెంబ్లీలో సీఎం గారిని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ రకరకాల మాట్లాడాడు. కొన్ని కోట్ల మంది చూశారు. అది లైవ్ డైరెక్ట్ అయింది. అదే జరిగింది. సరే, ఆ విషయం కాకుండా ఏంటంటే కిడ్నాప్ కేసు ఉందని దాని మీద జరుగుతుంది. కక్ష పూర్తిగా చేస్తున్నాడు లోకేష్ గారు అంటున్నారు, నిజమంటారు? సరే, కక్ష వాళ్ళు చేసే గతంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తారు. కక్ష ఏముంది? సరే, కొంచెం సీఎం గారి విషయంలో బాగా కొంచెం వంశీ గారు తొందరపడ్డారు. ఆ తర్వాత సారీ అన్నారు. వంశీ గారి భార్య కూడా తొందరపడి మాట్లాడారు. వంశీ గారు తొందరపడ్డారని కూడా చెప్పడం జరిగింది మన విలేకరులు. అది ఇప్పుడు ఈ కేసు మీద కాకుండా వాళ్ళు ఏంటంటే ఏదో కిడ్నాప్ కేసు అని అది జరుగుతుంది కదా. అలానే కొడాలి నాని రోజా గారి గురించి ఏం చెప్తారు సార్? మన సంబంధం విషయం. ఆమె నగరి అనే గుడివాడ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఆ వల్ల ఉపయోగం లేదని అంటున్నారు, నిజంగా రోజా గారి వల్ల? ఎవరు చెబుతున్నారు? వాళ్ళ పార్టీగా ఆయన ఎందుకు చెబుతాడు? ఇప్పుడు
ఎమ్మెల్యే 2 సార్లు గెలిచింది, మనం ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు నువ్వు సీట్ ఎందుకు ఇచ్చావు? ఎవరన్నారా మాట? మరి జగన్ అంటారు రోజా గారు వెళ్ళిపోవాలి పార్టీలో నుంచి. ఎందుకు రాజీనామా చేయట్లేదు అంటారు? అది నేను నిన్న అడుగుతున్నాను, ఎందుకు చేయట్లేదు అంటే వేరే ప్రశ్న ఏమి లేవు. వేరే పార్టీ కూడా బీజేపీ రానివ్వదు, జనసేన రానివ్వదు, తెలుగుదేశం రానివ్వరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టుగా తిట్లింది కదా ఆ రోజు. మరి ఏమన్నా జగన్ గారు ఏమన్నా కూడా ఈ పార్టీలో ఉండాల్సింది. ప్రశ్న వేరే పార్టీ నువ్వు ఉన్న పార్టీలో అవి 3 ఒకటే మాట. ఇది వైసీపీ వానికి ఉన్నా లేకపోయినా రోజా గారు ఆ పార్టీలో ఉండాల్సిందే, వేరే మార్గం లేదు. ఓవరాల్ కూటమి ప్రభుత్వం వచ్చింది అయితే ఎలా ఉంది? బాగానే ఉంది, ప్రస్తుతం బాగుంది. కానీ నిదానంగా ప్రస్తుతం మనకి వ్యాపారాలు దేవుడికి వెళ్ళు. టోటల్ మేము మార్కెట్ బాగా ఇబ్బంది అయిపోయింది మాకు, కూరగాయల వ్యాపారం బాగా. ఎందుకంటే జనానికి జీవనం లేకుండా సందులు గొంతులు రోడ్ల మీద విపరీతంగా కొట్లు పెట్టేసుకున్నారు. మార్కెట్కి వచ్చి కొనేవాళ్ళు లేరు. దానివల్ల మేము ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, రిస్క్ లో ఉన్నాం. ఫైనాన్స్ గా బాగా రిస్క్ లో ఉన్నట్టే. ఎందుకంటే ఒక టైంలో ఏంటంటే అందరూ మా దగ్గరికి వచ్చి కొనేవాళ్ళు, ఇప్పుడు ఎవరు రావట్లా. ఈ టోటల్ గా టౌన్ మొత్తం సందుల్లో గొంతుల్లో అన్ని సార్లు కొట్టు పెట్టారు. మా దగ్గరికి వచ్చి కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంటి ముందు బండి పోతే ఇంటి ముందు కొట్లు ఉన్నాయి. వాళ్ళు వస్తేనే మీ వ్యాపారం చేసేది, మాకు బిజినెస్ అయ్యేది. వాళ్ళు రానప్పుడు బిజినెస్ ఏమైంది? అందుకనే టోటల్ గా మా కూరగాయల వ్యాపారం మాకు బట్టికి ఈ వ్యాపారం లాస్లోనే ఉంది. బాగా ఇబ్బంది, వ్యాపారం ఆర్థికంగా ఇబ్బంది, లాసే. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఉపయోగం లేదా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? నిజమంటారా? ఆయన ఉన్నప్పుడు 3 సంవత్సరాలు చేశాడు. రోడ్లు బాగుపడలా, ఏం బాగుపడలా, యాక్సిడెంట్ అవుతుంది పట్టించుకోవట్లా. లేదు ఏం పట్టించుకున్నాడు? నేను వచ్చి 6 నెలలు అయింది, అన్ని రోడ్లన్నీ బాగు చేశాడు, శుభ్రంగా ఉంది. లేదు యాక్సిడెంట్ ఆడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఉపయోగం ప్రజలకు ఏమి ఇవ్వడం లేదు, పథకాలు కానీ అంటున్నాడు. పథకాలు ఎందుకు లేదు? ఎట్టగానే ఇప్పుడు వాడు 2,000 చేసి 3,000 చేశాడు. రైతులు నష్టపోతున్నారు. రైతులు దేనికి నష్టపోతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రైతులు ఎంత బాగుపడ్డారు. ఉల్లిపాయలు కానీ మిరగాయలు కానీ మిర్చి కానీ వాడు ఎక్కిన తర్వాత రాజకీయ అయిపోయింది. అంటే రీసెంట్లీగా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, అభిప్రాయం ఏంటి? నా మీద అభిప్రాయం ఉంటుంది, గంటలు పోతా ఉంటుంది. ఇక ఇంకోటి మాట్లాడుతూ ఉంటుంది. అంటే లోకేష్ గారు వైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారని అనుకుంటా. ఎందుకంటే ఎమ్మెల్యేలంతా సాగుంటే వెళ్తారు. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరిని అరెస్ట్ చేస్తే బాగుంటుంది? అది మాత్రం అంటే కొడాలి నాని చూసుకుంటే గతంలో చాలా మాట్లాడినారు. చాలా ఉంది. రాజకీయాలు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. ఏం చెప్తారన్న కూటమి ప్రభుత్వం మీరంతా హ్యాపీగా ఉన్నారా? వ్యాపారాలు కానీ